ఈ రాష్ట్ర ప్రజలు కానీ సామాన్య పౌరులు కానీ ఏమనుకోవాలి అంటే చర్యలు తీసుకునే ఆ హక్కు లేదా, చర్యలు తీసుకోవడానికి రూల్ పొజిషన్ లేదా, లేకపోతే చర్యలు తీసుకునే ఈ సత్తా లేదా? అంటే 41 జీవోలు, జీవో నెంబర్ 1లు అవసరస్తులు ఆపేసామండి. వాటి మాట్లాడచ్చు, అవసరం హక్కు ఉంది, విమర్శించవచ్చు. పార్టీ మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా చెప్పాలి. అరెస్ట్ చేయండి, అది ఫేక్ జీవో కాదు, ఫేక్ జీవో రిలీజ్ చేసిన వాళ్ళని చర్యలు తీసుకోకుండా. అవును సార్, అవును, చర్యలు తీసుకోకుండా జీవో కాదు, సర్క్యులర్. అది సర్క్యులర్ వాస్తవమా కాదా? ఇప్పుడు మూడు విభాగాలు ఉన్నాయండి, 3 విభాగాలు. 4వ మీరు ఏంటంటే మీరు 4th పార్టీ ఇందులో, మీ మీద అనుమానాలు ఉన్నాయి. సో మీరు వివరణ ఇవ్వండి, టీటీడీ వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. తర్వాత ఐఏఎస్ అసోసియేషన్ కూడా ఇలా మా ఆఫీసర్స్ సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ సర్కిల్ జారీ చేస్తున్నారు అని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ అది ఫేక్ అయితే ఇవన్నీ కూడా షరతులు వర్తిస్తాయి, సబ్జెక్ట్ టు ద కండిషన్ చెప్తున్నా. ఒకవేళ అది నిజం అయితే వివరణ ఇవ్వాలి. నిజం కాకపోతే ఇది మాది మేము రిలీజ్ చేయలేదు అని చెప్పేసి ఇచ్చేస్తే జనాలకి సందేహాలు ఉండవు. లేనిపోని సందేహాలకి ఎందుకు తావిస్తున్నారనే ప్రశ్న ప్రభుత్వాన్ని వేసాం. కానీ అదే పనిగా మీ మీడియాలో దీని మీద వరుసగా కథనాలు వస్తున్నాయి, మీ మీడియాలో, మీ అనుకూల మీడియాలో. అంటే ఇక్కడ ఏదో ఒక కాన్స్పిరసీ థియరీ నడిచిందనే కదా అర్థం. ఏనాడు మీరు తిరుమల వెంకన్న గురించి మీ మీడియాలోనూ మీ అనుకూల మీడియాలోనూ పాజిటివ్గా ఆయనకేదో అన్యాయం జరిగిపోతుంది ఏనాడు రాశారు మీరు? ఇవాళ ఎందుకు రాస్తున్నారు? ఇవాళ ఎందుకు చూపిస్తున్నారు? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి, జనాలకు వచ్చిన సందేహాలే నేను మీతో షేర్ చేస్తున్నా. అలాంటి కాన్స్పిరెన్సీ థియరీ నడిచింది, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. కాన్స్పిరెన్సీ థియరీ నడిచింది అని కనుక అనుకుంటే ఆ కాన్స్పిరెన్సీ ఏంటో గుర్తించి కాన్స్పిరెన్సీ థియరీ మీద చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. ఇక్కడ ఆరోపణలు చేయడానికి ఆ పార్టీ అది చేసింది, ఈ పార్టీ వాళ్ళు ఇది చేసింది, గత ప్రభుత్వం ఇది చేసిందని ఆరోపణలు చేయడానికి పరిపాలన ఇవ్వాల. ప్రజలు పరిపాలన ఇచ్చింది, పరిపాలన చేసి ఎక్కడ తప్పు జరిగినా చర్యలు తీసుకునే హక్కుని బాధ్యతని ప్రభుత్వం ఇచ్చింది. ఆ హక్కుల్ని బాధ్యతల్ని మర్చిపోయి కేవలం ఆరోపణలకి పరిమితి అవుతూ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ పరిపాలన చేయడం మర్చిపోయి అన్ని మర్చిపోయారు. ఒకటి కాదు, మద్యం రేట్లు తగ్గిస్తామన్నారు, అది మర్చిపోయారు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. సరే, అంశాల్లోకి వద్దాం. ఓకే, అంశాల్లోకి వద్దాం కానివ్వండి, మళ్ళీ వద్దాం. సరే, వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకో ప్రశ్న. వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకో కీలకమైన ప్రశ్న. నిన్న రాఖీ పౌర్ణమి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏమని? అన్న అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, అందరూ మహిళా లోకం చల్లగా ఉండాలి. వెంబడే కొన్ని వేల ట్రోల్స్. ముందర మీ సొంత చెల్లెలకి మీరు న్యాయం చేయలేదు అని చెప్పి. ఇప్పుడు పనిమాల ట్వీట్ పెట్టడం దేనికి? ఊళ్ళో వాళ్ళందరి చేత అనిపించుకోవడం దేనికండి? ఇప్పుడు సొంత చెల్లెళ్ళు కుటుంబ పరంగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఫస్ట్, అది రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన స్టేట్మెంట్. సొంత చెల్లెళ్ళకే న్యాయం జరిగిందా, జరుగుతుందా లేదా అనేది కాలం చెప్తుంది. అది మంచిగా చెడు అనేది ఇప్పుడు అది ఆమె వేరే పార్టీలో ఉన్నారు, వేరే పార్టీ అధ్యక్షురాలు, వేరే పార్టీ. ఇప్పుడు పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాల ఆరోపణలు చేసింది. ఎన్టీఆర్ గారి మీద చంద్రబాబు గారు చేసిన విషయాల మీద అనేక రకాల ఇద్దరు యుద్ధాలే చేసుకున్నారు. అంత మాత్రాన మళ్ళీ ప్రజలు ఈమెకు టీడీపీకి అధికారం ఇవ్వకపోలేదు కదా. మీరు వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి ఎంత హైలైట్ చేసి, ఎంత మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టించినా, ఎంత ప్రభుత్వం పరిపాలన సక్రమంగా చేయకుండా కేవలం ఆరోపణల మీదే కనుక ఉంటే జరిగేది ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రజలు వీళ్ళు పరిపాలన మంచి చేయడం పక్కన పెట్టేసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని, గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు తప్పితే వీళ్ళేమి చెయ్యట్లేదు అనే ధోరణికి కనుక ప్రజలు వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్ గా ఇప్పుడు కాదు వెంటనే పంపించేస్తారు. క్లియర్ గా ఈ డిబేట్ కు వచ్చిన ఓడిపోయిన వెంటనే నేను చెప్పాను క్లియర్ గా, ఆనెస్ట్ గా,
ఏం చెప్పాను? గత ప్రభుత్వం మా నాయకులు కొన్ని తప్పిదాలు జరగడం వల్లనే ప్రజలు మమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మీరు కూడా అలాంటి తప్పిదాలు చేస్తే మీరు కూడా ఈ సర్క్యులర్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు? ఇంపార్టెంట్ దాని మీద వాసుదేవన్ గారు డిబేట్ పెట్టేవాళ్ళు కదా. ఈ పనికి మాలిన సర్క్యులర్ రిలీజ్ చేస్తే 1% ఎటుపోతుందో అర్థం కాక ఏ రోజు దేవాదాయ నిధులు బయటికి తీస్తున్నారని చేస్తున్నారు. రిలీజ్ చేసింది ప్రభుత్వం కాకపోతే చేస్తుందా ప్రభుత్వం? చేస్తున్నా ట్రోల్ చేస్తున్నారు. ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ఎందుకు సాక్షి మీడియా అంతా ఏ రోజు దేవుడి మీద లేని ప్రేమలు ఒలకపోస్తున్నారు? ఏ రోజు దేవుడి మీద లేని ప్రేమలు ఎందుకు ఒలకపోస్తున్నారు? అంటే డైవర్షన్ విషయాన్ని దారి మళ్ళిస్తున్నారా? చర్యలు తీసుకోవడం మానుకొని ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నారు. చూడండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? వేరే సబ్జెక్ట్ లో కూడా వెళ్దాం ఒకసారి. రవికిరణ్ గారు, వాసుదేవన్ గారు ఒక మాట. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు కావస్తుంది. ఇది ఇప్పుడు అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో లేదు. ప్రశ్నలు వేయాల్సింది, అడగాల్సింది మేము, ఈ రాష్ట్ర ప్రజలు. మీరు పని చేయకపోతే సక్రమంగా చేయకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు ఎలాగో వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విషయం, మీరు ఎలాగో శాసనసభకి రావట్లా, మీరు చేయాల్సిన ఉద్యోగం కూడా వాళ్ళు చేస్తున్నారు. అందుకని ప్రశ్నలు మీరు కదా వేయాల్సింది. శాసనసభకు వచ్చేస్తే మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తే ప్రయోజనం ఉంది. శాసనసభలో మీకు ఇచ్చిన సమయంలో మీరు మాట్లాడాలి. సరే, అది వేరే టాపిక్. మళ్ళీ వస్తాను రవికిరణ్ గారు. ప్రవీణ్ ప్రకాష్ గారు మళ్ళీ అర్జీ పెట్టుకున్నారట. ఏమని? అయా నా